రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు హస్తం లీడర్లు. గాంధీ భవన్లో కేక్ కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు లీడర్లు. రాహుల్ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని ప్రశంసించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్. రాహుల్ కు బర్త్డే విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. విజనరీ లీడర్, ప్రజా హృదయాలను గెలుచుకున్న నాయకులు, దేశం కోసం పోరాడుతున్న సైనికులు, దేశాన్ని ప్రేమించే వారికి ఆదర్శనీయులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. దేశం పట్ల రాహుల్ కమిట్మెంట్ ను, భారతీయుల పట్ల ఆయనకున్న ప్రేమను దేశ ప్రజలంతా గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి ఆధ్వర్యంలో బర్త్డే వేడుకలు జరుపుకున్నారు నేతలు. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, పార్టీ సీనియర్ నేతలు వేడుకలకు హాజరయ్యారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. వేడుకల్లో భాగంగా గాంధీ భవన్ ఆవరణలో నిర్వహించిన గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జోడో యాత్రలో రాహుల్ గాంధీ పేద ప్రజల స్థితిగతులను చూశారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘనంగా జన్మదిన వేడుకలు చేశారు. 5 రోజుల ముందు వేములవాడలో భారీ బహిరంగ సభలు కూడా వారు పాల్గొని ఇక్కడ నా గెలుపులో కూడా వారి సభల ద్వారా వారి ప్రజలు చేతులు చేయడంలో కూడా వారి ఆశీస్సులు అందిన క్రమంలో గెలుపొందిన తదుపరి వారికి నేను ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజల పక్షాన మీ ఆశీస్సుతో ఈ ప్రాంతంలో ఆ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ప్రాంతంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని తీసుకుని పోతామని చెప్పినటువంటి మాటతో పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణంలో దేశానికే రోల్ మోడల్ అయింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో, రాహుల్ గాంధీ గారి సూచనతో. రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఓ క్యాన్సర్ పేషెంట్ కుటుంబాన్ని ఆదుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లికి చెందిన హరిప్రసాద్ కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. పేద కుటుంబం కావడంతో పిలిచి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు జగ్గారెడ్డి. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని చెప్పారు. మునుగోడు మండలం పలివేలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాజగోపాల్. నువ్వు 15 మీటర్లు తీసుకుని నీకు టైంలో తొందరపడకు, ఊళ్ళని పడుకో, వాళ్ళు ఇక్కడే ఉండు, వాళ్ళు ఇష్టపడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. చౌదరిపల్లి, బసవాయిపల్లి శివారులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ భూమిని పరిశీలించారు DRDL శాస్త్రవేత్తలు. బ్రహ్మోస్ మిసైల్ డైరెక్టర్ బృందంతో కలిసి స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కేటీఆర్ కు సంబంధించిన వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయన్నారు PCC జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం. 2015లో మంత్రి హోదాలో కేటీఆర్ ఏం చేశాడో తనకు తెలుసన్నారు. కొత్తగా వచ్చిన హీరోయిన్లను కేటీఆర్ బెదిరించి జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. హీరోయిన్ ని బెదిరించి 2015లో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయతులో 820 రూమ్ నెంబర్ ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా? నీ వీడియోలు మొత్తం ఉన్నాయి. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది. మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాం. గాంధీ భవన్ లో ప్రజా వినియోగ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతం, జైపాల్. PCC చీఫ్ ఆదేశాలతో గాంధీ భవన్ లో ప్రతిరోజు ప్రజా ప్రతినిధుల కార్యక్రమం జరుగుతోంది.